శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన కోరారు. రాష్ట్ర స్థాయి 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెంచారని ఆయన తెలిపారు. రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే బహుమతిని భారీగా పెంచిన ఘనత ఎన్డీఏ కూటమిదే అని ఆయన చెప్పారు. విద్యారంగాన్ని మంత్రి నారా లోకేష్ బలోపేతం చేస్తున్నారని ఆయన చెప్పారు. జాతీయ సంస్థల్లో ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన వారిని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించిన ఘనత మంత్రి లోకేష్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీలు నిర్మల్ కుమార్, ప్రియా, జీవి రామచంద్రరావు, అకాడమిక్స్ డీడీ బెహరా శ్రీనివాస్, ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, దోది శివ, సింగాలగుంట చందు, వినోద్ రాయల్, అన్నారెడ్డి, యువరాజరెడ్డి, ఆముదాల వెంకటేష్, గంగమ్మ గుడి ఆలయ పాలక మండలి సభ్యులు రుద్రకిషోర్, హెచ్డీసీ సభ్యులు మునస్వామి, రాజేష్ అచ్చారి, కొండ రాజ్మోహన్, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. 28వ రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు మన ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లాలో, తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల కింద తిరుపతి వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజీలో 13 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా అద్భుతంగా బాలురు బాలికలు రావడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా ఈ 13 జిల్లాల్లో బాలురకు మహిళా వాళ్లకు పద్మావతి మహిళా యూనివర్సిటీలో వాళ్ళకు జరుగుతుంది. అదేవిధంగా బాలురకు పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ బాలురకు జరుగుతుంది. ఇది 13 జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయ వేదికగా కూడా బాలురకు బాలికలకు స్పోర్ట్స్ అండ్ మీట్ గేమ్లో చాలా ఉపయోగపడుతుందనేసి కూడా దోహదపడుతుందనేసి కూడా చేపడుతున్నాము. ఈ వాలీబాల్ ఈ పోటీలలో కూడా ఉమ్మడి జిల్లాలో అథ్లెటిక్, చదరంగం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, సింగిల్స్ అండ్ డబుల్స్, బ్యాడ్మింటన్, సింగిల్స్ అండ్ డబుల్స్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో పోటీలు, పలు రకమైన పోటీలు కూడా ఈ యొక్క 3 రోజులు 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఈ యొక్క మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. ఇది పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళ ఔన్నత్యానికి, వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ స్పోర్ట్స్ యొక్క చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా పిల్లలకు చాలా అవసరం. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2% నుంచి 3% కోటా కూడా పెంచడం జరిగింది. ఖచ్చితంగా కూడా స్పోర్ట్స్లో స్టేట్ వైడ్ సెంట్రల్ వైడ్ కూడా పొందిన వాళ్లకు మన కోటా కూడా ఉద్యోగంలో కూడా కోటాల్లో కూడా 3% ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లలకు చదువుకునే స్టూడెంట్స్కు బాలికలకు ఉత్సాహాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళ చదువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వాళ్ళు శారీరకంగా మానసికంగా ఫిట్నెస్తో ఉండాలని ఈ యొక్క మీట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 3 రోజుల పాటు తిరుపతి పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర పరిధిలో మొత్తం మందిని రమ్మని ఇక్కడ చేయడం చాలా శుభం అనేసి కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో పిల్లలందరూ కూడా మంచి స్పోర్ట్స్లో గెలుపొంది మంచి పోటీతత్వంతో ఎదుగుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.